చికెనే లేకుండా చికెన్ పకోడాకి ఏమాత్రం తీసిపోకుండా ఉండే వెజ్ పకోడా. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ఒక గిన్నెలో నీళ్ళను బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు మిల్ మేకర్స్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇందులోకి చల్లటి నీళ్ళని పోసుకొని బాగా ప్రెస్ చేసి తీసి వేరొక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కు సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది బాగా వాటర్ వచ్చేలాగా మొత్తం ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, మిల్ మేకర్స్ అయితే ఇందులో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు చికెన్ పకోడా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే. అంతే అండి, చికెన్ పకోడాకి ఏమాత్రం తీసిపోని వెజ్ పకోడా. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మాకైతే మీ సపోర్ట్ అయితే అందించండి. బాయ్ ఫ్రెండ్స్.